వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ టీ. చాయ్ తాగుదామా? ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే చాయ్ తాగాలి, ఇంటికి గెస్ట్లు వస్తే చాయ్ తాగాలి, ఎవరైనా బయటికి వెళ్తే ఊరికే సరదాగా ఎవరైనా కలిస్తే చాయ్ తాగాలి, ఫస్ట్ మీటింగ్ అయితే చాయ్ తాగాలి, మనిషి పోతే కూడా చాయ్ తాగాలి. అది హైదరాబాద్ అంటే. అందుకే హైదరాబాదీలకు నచ్చే, హైదరాబాద్ ఎమోషన్, హైదరాబాద్ గుండె చప్పుడైన చాయ్ మీద ఇప్పటి వరకు ఎవరు చేయని ఒక స్పెషల్ సిరీస్ ని టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం చేస్తుంది. అదే టైమ్స్ ఆఫ్ టీ. మరి హైదరాబాద్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్ కదా. చార్మినార్ దగ్గర నుంచే మొదలు పెట్టేద్దామని ఫస్ట్ ఎపిసోడ్ ఇక్కడికే వచ్చేసినాం. మరి చార్మినార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫేమస్ చాయ్ నిమ్రా కేఫ్ కి రాకపోతే ఎట్లా? అందుకే నిమ్రా కేఫ్ కి మిమ్మల్ని తీసుకొచ్చేసిన. నిమ్రా కేఫ్ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ హిస్టరీ ఏంటి, ఇక్కడ ఇరానీ చాయ్ ఎందుకంత బాగుంటది, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. నిమ్రా చాయ్. ఇక్కడ హైదరాబాద్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా చార్మినార్ చూడడానికి వస్తారు. చార్మినార్ చూడకపోతే హైదరాబాద్ ట్రిప్ అనేది ఇట్స్ ఇన్కంప్లీట్ అని అంట. సో అలాంటి చార్మినార్ దగ్గరకు వచ్చిన తర్వాత చార్మినార్ని చూసి నిమ్రా చాయ్ తాగకపోతే చార్మినార్ చూడడం ఇన్కంప్లీట్ అని చెప్తారు. సో అంత ఫేమస్ అనమాట ఇక్కడ నిమ్రా చాయ్. సో హైదరాబాద్ అథెంటిక్ ట్రెడిషనల్ టీ, అంటే ఇరానీ చాయ్ అంటారు కానీ యాక్చువల్లీ ఇది ఇరానీ చాయ్ కాదు, మన ఇండియన్స్ తయారు చేసుకునే ఇరానీ చాయ్ ఇది. సో ఇది ఫేమస్ ఇక్కడ. అండ్ ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చాయ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నిమ్రా కేఫ్. ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చి ఈ చాయ్ కప్ ఇలా తీసుకొని ఇట్లా ఒక ఫోజ్ పెడతారు భయ్యా. ఈ ఫోజ్ పెట్టి మనం స్టేటస్ పెట్టకపోతే హైదరాబాద్ కేఫ్ అనేది, మన ట్రిప్ అనేది ఇన్కంప్లీట్ అనమాట. సో హైదరాబాద్లో మనం ఏం చూడనట్టు ఇది కనుక చూడకపోతే. సో అంత ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది ఇక్కడ నిమ్రా చాయ్తోని. సో చార్మినార్కి జస్ట్ ఒక 10 అడుగుల దూరంలోనే ఇక్కడ మనకు ఉంటుంది కాబట్టి చూస్తూ చార్మినార్ వ్యూని ఎంజాయ్ చేస్తూ, ఫీల్ అవుతూ, ఈ ఓల్డ్ సిటీ వైబ్స్ని ఎంజాయ్ చేస్తూ, ఈ చాయ్లో ఉన్న ఆ కమ్మదనాన్ని టేస్ట్ చేస్తే ఉంటుంది. ఇట్స్ లైఫ్ అంతే, ఇట్స్ లైఫ్. సో అందుకని చాయ్ తాగాలి. ఫస్ట్ చీర్స్ కొడదాం. చాయ్ తాగేటప్పుడు చీర్స్ కొడతారు, అది హైదరాబాద్ సంప్రదాయం అనమాట. ఈ నిమ్రా కేఫ్ చాలా చిన్నగా కనిపిస్తుంది మనకు చూడడానికి. ఇక్కడ కనీసం కూర్చోవడానికి సీటింగ్ కూడా ఉండదు, జస్ట్ పాసింగ్ క్రౌడే ఉంటుంది. ఇట్లా కొన్ని షెల్టర్స్ ఉంటాయి, మనకి టేబుల్స్ ఉంటాయి, దాని మీద పెట్టుకొని చాయ్ తాగాలి. కానీ కొన్ని వేల మంది ఇక్కడికి రోజు చాయ్ తాగడానికి వస్తారు. అంటే చార్మినార్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎట్లాగో తాగుతారు, కానీ నిమ్రా కేఫ్ కోసమే వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. నైట్ అవుట్కి వెళ్ళే ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా ఇక్కడికి చేరుకుంటారు. అండ్ హైదరాబాద్కి చార్మినార్ని చూస్తూ, ఆ ఎర్లీ మార్నింగ్ వైబ్స్ని ఎంజాయ్ చేస్తూ, సన్ రైజ్ని చూస్తుంటే ఇట్స్ లైక్ స్వర్గం అంటే ఇదేనా అనిపిస్తుంది అనమాట. సో అంత బాగుంటుంది. సో ఈ నిమ్రా కేఫ్కి పెద్ద హిస్టరీనే ఉంది యాక్చువల్లీ. అండ్ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు ఆల్రెడీ. సో ఆ ఫోటో తీసి అలా స్టేటస్ పెట్టాలన్నమాట. సిగ్గుపడుతున్నారు. బట్ యా, దిస్ వాట్ హ్యాపెన్స్. అది కంప్లీట్గా అదొక ట్రెడిషన్ అనమాట.
సో ఇలా చాయ్ తాగుతూ చార్మినార్ని చూస్తూ ఎంజాయ్ చేయాలి. ఇది నిమ్రా షాప్ వాళ్ళకి యాక్చువల్లీ ఒక గాడ్స్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఇక్కడ ఇలాంటి ప్లేస్ దొరకడం, ఇలాంటి ప్లేస్లో వాళ్ళ కేఫ్ ఉండడం నిజంగా చాలా చాలా లక్కీ. అండ్ ఇక్కడ అస్లాం భాయ్ ఇప్పుడు దాన్ని చూసుకుంటున్నారు నిమ్రా కేఫ్ని. వాళ్ళ ఫాదర్ 1991 ఆ టైంలో ఈ కేఫ్ని స్టార్ట్ చేశారు. అంతకంటే ముందు 1967లోనే వీళ్ళు చాయ్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఈ ఓల్డ్ సిటీలోనే. అండ్ చాలా ఫేమస్ వాళ్ళు ఇక్కడ. అందుకని వాళ్ళది ఇక్కడ ఇంత ప్లేస్లో అట్లీస్ట్ చార్మినార్ దగ్గర ఇంత ప్లేస్ దొరకడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. అంటే క్రౌడెడ్గా అన్ని చిన్న చిన్న వ్యాపారులు కనిపిస్తూ ఉంటారు కదా, ఇలాంటి ఒక క్రౌడెడ్ ప్లేస్లో మనకి ఇంత ప్లేస్ కనిపించడమే మామూలుగా గ్రేట్ థింగ్. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళ హాస్పిటాలిటీ తోటి, వాళ్ళ లవ్ తోటి, వాళ్ళ చాయ్ ప్రిపరేషన్ తోటి, ఆ టేస్ట్ తోటి ఇంకా జనాలను కట్టిపడేసినారు అనమాట. అండ్ చార్మినార్ దగ్గర మనకు నిమ్రా అంటే చాయ్ ఒక్కటే కాదు, ఇక్కడ బేకరీ కూడా ఉంటుంది. ఇక్కడ పఫ్స్ కానివ్వండి, మస్కా బన్, దట్ మస్కా బన్ అండ్ చాయ్ కాంబినేషన్ ఈజ్ రియల్ లవ్ అనమాట. సో అది కాకుండా ఇక్కడ కలాకండ్ కేక్ ఉంటుంది, చాక్లెట్ కేక్. సో ఈ కేక్స్ కూడా ఇక్కడ అద్భుతంగా ఉంటాయి అనమాట, మస్తు సేల్ అవుతుంది. అంత ఫేమస్ ఇక్కడ నిమ్రా అంటే. ఓన్లీ చాయ్ ఒకటే కాకుండా వాళ్ళ బేకరీ ఐటమ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మరి ఇంత పెద్ద నిమ్రా సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆ స్థాపకులు ఎవరు, వాళ్ళ ఓనర్షిప్ ఏంటి, అసలు ఇంత మందిని ఇక్కడికి ఇంతగా డ్రాగ్ చేయడానికి చార్మినార్ ఒకటే రీజనా, వీళ్ళు కూడా ఏమైనా స్ట్రాటజీస్ స్టార్ట్ చేస్తున్నారా, చూస్తున్నారా, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఈ కేఫ్ ఓనర్ అస్లాం గారితో మనం ఓనర్స్ సన్ అంటే ఆయన వ్యవస్థాపకులు, ఈయన ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు అనమాట. హలో అస్లాం జీ. నమస్తే. సో where is your father now? He's in home now. Okay. Every week they can come and check. He started this all entire empire. Yes. He's a man. He's a brilliant man. He's a gentleman. He's a very kind man. He's a very support for my all big family. Super. And I'm not appreciating my words. My father, what my father can done for me and my family. He do everything to me and my whole family. We all are get together in one family, joint family. My brothers and my cousins all are in one family. Okay. And I have a lot of things I want to say. So much gratitude. Yeah. That's why you are here today. Yes, I think. Yes. So ఇదంతా కూడా కేఫ్ బేకరీ మనం చూస్తున్నాం కదా, ఎగ్ పఫ్ఫులు రెడీ అవుతూనే ఉంటాయి, వేల కొద్ది పఫ్ఫులు. సో అక్కడ నుంచి మనకి అంతా చూపిస్తూ కూడా అస్లాం గారు బయటికి తీసుకొస్తున్నారు. పక్కనే టీ కేఫ్. సో అక్కడ అంతా చాయ్, కాఫీ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. And what Aslam ji, this much crowd, how do you maintain from the very start, when it will be started in the early morning? Yes, ma'am. When you will start this cave? At morning? In the morning? 5 a.m. You open it in the morning? Till 5 a.m. 5 a.m. But I came to this Nimra at least 3 p.m., 3 a.m., 4 a.m. also, it is open only. After this pedestrian zone, as in tourism, they gave us department gave us time to open the cafe at morning 5 a.m. And it's an valuable time to us, because that time the all people came from whole Hyderabad, from like high-tech cities. 5 a.m. to? In evening, midnight before 12:30 a.m. 12:30 yes. a.m. Wow. And come with me, I have to show you the name. Whoever comes to see Charminar, they'll definitely have a Nimra chai. Yes. And they'll take a photo of that cup, chai cup with that Charminar. We are so lucky here. Yeah. Yes. We'll have to go the last. So how do you feel this fame or whatever we call it? Madam, everyone wants to make himself very big. We'll have to go in that table. Okay. Everyone needs good marketing and good business for anywhere. But I got a profit about first as in monument. Second,
I have to say That's a profit. you all people, those who are here to take the uh, interviews and social Mouth media. publicity, you have these many public come here and they are enough to publicize your cave, Yes, isn't it? it's a landmark from Hyderabad. Whoever come in Hyderabad, definitely they can visit Charminar. It's in second landmark is Nimra, but Nimra is popular about the people are here. As in, I think that I can target about every day as a mask people. They need protect for the value for the money. It's in 75 to 80% people are here. Like they need good food and pocket friendly product. That's why we can get the sometime we'll get a good crowd about locals and tourism. Okay. So, and you can see the product how we are take caring about the freshness and everything. We bake inside the kitchen and we serve in front of customers. చేసే నిమ్రా చాయ్ తయారీ జరుగుతుంది ఇక్కడ అన్నమాట. ఇదే నిమ్రా కిచెన్. సో ఇక్కడ చూడండి చాయ్ ఎప్పటికప్పుడు రెడీ అవుతుంటుంది. చాయ్ అండ్ కాఫీ, మిల్క్ ఇక్కడ అన్ని రెడీగా, అంటే షిఫ్ట్ల వైజ్ గా ఇక్కడ వర్కర్స్ ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న వర్కర్స్ కూడా కొన్ని అంటే 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంత ఓల్డ్ టైమ్స్ నుంచి కూడా ఇక్కడే వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అందుకనే అంత అథెంటిక్ టేస్ట్ ఇస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ట్రై చేద్దాం. हाय भाई, आप मेन शेफ है क्या? आपका नाम क्या है? రాములు రాములు తెలుగు వచ్చా? రాములు గారు. రాములు సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? 25 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి. ఇక్కడ ఇదే ట్రై చేస్తాం. ఎన్ని చాయ్లు ఇస్తారు రోజు? ఏమైనా ఐడియా ఉందా? రోజుకా ఆ, నాకు ఐడియా ఉంది కానీ అంటే స్టేట్కి తెలుసు మామూలుగా 3000 4000 అట్లా ఎక్కువే 4000 ఎక్కువనే ఇంకా. ఓ సూపర్. సో ఏమేమి చేస్తారు మీరు ఇక్కడ చాయ్ కాకుండా? చాయ్ ఏం లేదు, పాలు చాయ్ పత్తి వీళ్ళు ఏం లేదు. ఓకే. చాయ్ కాకుండా ఇంకేం చేస్తారు? కాఫీ, షుగర్ ఫ్రీ, స్పెషల్ చాయ్. స్పెషల్ చాయ్ లో ఏం వేస్తారు? చాయ్ పత్తి, పాలు, పాన్ వేస్తారా? పాలు, చాయ్ పౌడర్, టీ ఓకే. పౌడర్. ఇంకా కాఫీ కాకుండా మిల్క్. కాఫీ అదే మిల్క్ మిల్క్ ఉంటది. ఉండదు. ఏం ఎక్కువ తీసుకుంటా, చాయా కాఫీయా? చాయ్ చాయ్. హైదరాబాద్ అంటేనే చాయ్. చాయ్ పొద్దున ఎన్నింటికి వస్తారు మీరు? పొద్దున 5 గంటలకు. 5 గంటలకు 5 గంటల నుంచి నైట్ 12 వరకు షిఫ్ట్లు. నైట్ ఏం లేదు, ఇప్పుడు 2 గంటలకు షిఫ్ట్లు ఉంటాయి. షిఫ్ట్ ఉంటుంది. సూపర్. ఇప్పుడు 2 గంటలకు. సో పొద్దున ఎక్కువ మంది వస్తారా, మధ్యాహ్నం ఎక్కువ వస్తారా, నైట్ ఎక్కువ వస్తారా? పొద్దున నైట్ ఒక లెవెల్ వస్తుంది. లెవెల్ 5 గంటల నుంచి అంతే మంది లెవెల్ వస్తారు. వస్తుంది. ఒకటే లెవెల్. సో మీకు ఎప్పుడు అలసిపోయినట్టు అనిపించదు ఇక్కడ? హస్బెండ్ అంటే ఉంటాం కదా, షిఫ్ట్ ఉంటాం కదా, ముగ్గురు ఇక్కడ 4 ఉంటాం ఇక్కడ. రైట్. సో ఎందుకు మీకు అస్లాం భాయ్ తో ఏంటంత కనెక్షన్? 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఎందుకు వాళ్ళు ఉండిపోయారు? మంచిగా మాకు చూసుకుంటారు కాబట్టి ఉన్నాం ఇక్కడ. అవునా? ఏమేం చేస్తారు ఆయన? ఎవరు మంచిగా చూసుకోవడం అంటే ఎట్లా చూసుకుంటారు? మంచిగా అంటే మన ఇంటికాడ మన అమ్మ నాయన ఎట్లా చూసుకుంటారు, వాళ్ళు బాగా చూసుకుంటారు. ఇక్కడ మన ఇంట్లో ఉన్నట్టే ఉంటది ఇక్కడ. అందుకే ఇక్కడ ఇల్లు ఇక్కడ ఉన్నాం. రైట్. సూపర్. మీ ఫ్యామిలీ ఏం చేస్తారు? ఫ్యామిలీ వ్యవసాయం, పిల్లలు ఉన్న వ్యవసాయం అంతా. అందరూ వ్యవసాయం. చదువుకోవట్లా? చదువుకుంటారు పిల్లలు, ఇద్దరు చిన్న ఉంది కదా. మా భార్య మా ఏమో వ్యవసాయం చేస్తుంది, చదువుకుంటారు. రైట్. సెలవులు ఇస్తారా మంచిగానే? సెలవులు ఇస్తారు. ఎలా అనిపిస్తుంది మీకు కిచెన్ లో ఉన్నప్పుడు? ఇంట్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుందా? రోజు చార్మినార్ చూస్తారు మీరు మంచిగా. फैंटास्टिक. Thank you. आपके फैमिली का जैसा है देख Seriously, मेरी family. मैं उनके सामने अप्रिशिएट नहीं कर रहा हूँ. यकीनन बता रहा हूँ मैं आपको. मेरे पास वर्ड्स नहीं है बोलने को इनके बारे में. इनके बगैर इनका माहौल हमारे पास नहीं होता. ये फैमिली के सर का बहुत काइंड और बहुत पैशनेबल बच्चे हैं. हाँ. और हमारे लिए 24 आवर्स अवेलेबल रहते हैं हमारे काम. अगर आप कोई हॉलीडे करना चाह रहे हैं तो पर्सनली अगर हम बोल भी दिए तो वो डायरेक्टली सडनली एक्स्ट्रा ड्यूटी में आ जाते काम. राइट. इतना सारा मिल्क आप कहाँ से प्रोक्योर करते हैं? एवरीडे कैसा मेंटेन करते हैं? मेरी फैमिली में एक डायरी फार्म है और एक मेरे पुराने जो 33 ईयर से मेरे को हमारे को मिल्क डालते हैं. बालराज नाम है उनका. फिल्म सिटी से लाके डालते दूध. ఫిలిం సిటీ से लेके आते हैं. ఓ రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇక్కడ తీసుకొస్తారంట. అండ్ దీస్ ఆర్ బాయిలర్స్, మిల్క్ బాయిలర్స్. चाय पत्ती, Black tea powder, sugar and water. okay, That's boil maximum 40-45 minutes. oh my It's god, same that. same డికాషన్. और ये भी है. Same. अच्छा. సో ఇవన్నీ కూడా డికాషన్ ఎప్పుడు రెడీ అవుతూ ఉంటది. మిల్క్ ఒక సైడ్ రెడీ అవుతూ ఉంటది. ఎవరైనా టీ అడగగానే అందులో నుంచి తీసి ఇచ్చేస్తారనమాట. సో 24/7 అంటే 5 o'clock to 12 o'clock వరకు కదా.
నడుస్తూనే ఉంటది చాయ్ ఇక్కడ, అసలు స్టాపే ఉండదు అనమాట. ఏదో పర్మిషన్స్ లేవని చెప్పి ఆపుతారు కానీ లేకపోతే అవి కూడా కంటిన్యూ అవుతుంది కదా. నైట్ కూడా వచ్చేస్తుంటారు, నైట్ రైడ్ కి వచ్చే వాళ్ళందరూ. 12 o'clock maximum, 12 to 30 maximum. बस जितना टाइम काफी हमारे लिए. ये टूरिज्म प्लेस है, लोकल 80% है और टूरिज्म में 15% 10%. बाकी कोई सेलिब्रिटीज आते हैं, ऑफिशियल्स आते रहते हैं. अच्छी जगह है मैडम, बस आप लोग दुआ में याद रखें हम आपको. Hi, what's your name? I am Arushi From Indore. From Indore. How is tea here? You tried? Tea was nice and was nice with maskaban. Fantastic. And how is Hyderabad? Charminar? Hyderabad and Charminar is also fantastic. We love Hyderabad so much. Oh, so sweet. Why so? Any Because it reason, is special something reason? new for us because there's some kind of development and some kind of non-developed area and it was very rare. Very amazing. What? Hyderabad? Why do you like Hyderabad? I like Hyderabad because of these old monuments. Okay. History is there, architecture. If you have interest in architecture, then you Yes. will like it more. And how is Hyderabadi chai? हैदराबादी चाय मतलब मैंने ऐसा सोचा था कि मुझे हैदराबादी चाय एक बार ट्राई करनी है, हाँ. तो फिर मैंने ट्राई करी तो बढ़िया था. अच्छा लगा. कर रहे हैं हमारे कौन? 2 छोरे यहाँ नौकरी कर रहे हैं. 2 छोरी नौकरी कर रही है यहाँ पे हाँ, हैदराबाद में. छोरे हैं अच्छा, तो देखने आए आप. उनके पास मिलने को आए हैं, घूमने तो आप इंदौर से आए हैं. इंदौर से. कैसा लगा आपको हैदराबाद? अच्छा लगा. चाय कैसा लगा है? चाय भी अच्छा. చాయ్ బి अच्छी है. అండ్ ఎక్కడి నుంచి? గచ్చిబౌలి. చార్మినార్ చూడడానికి వచ్చారు, నిమ్రా చాయ్ తాగుతున్నారు. ఎలా అనిపించింది? చాలా బాగుంది. గర్ల్స్ అవుటింగా? చాలా బాగుంది. గర్ల్స్ అవుటింగా ఓన్లీ ఉమెన్. ఎలా అంటే షాపింగ్ వచ్చారా? శ్రీకాకుళం నుండి వచ్చి. శ్రీకాకుళం నుంచి వచ్చారా? ముగ్గురే? ఆహాహా. మేము గచ్చిబౌలి మా ఇవ్వరు. ఓకే మా కొడుకు ఇంటికి వచ్చాము. మా కొడుకు ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ చార్మినార్ చాయ్, హైదరాబాద్ టీ చాయ్ ఎలా ఉంది? బాగుందండి. సో అక్కడ దొరికిద్దా శ్రీకాకుళంలో ఇలాంటి చాయ్? దొరుకుతుందా? ఆ. చార్మినార్ ని చూస్తూ తాగడం స్పెషలా? అలాగే వచ్చాము. हेलो, आपका नाम? आई एम राकेश मक्कड़, ओके. कहाँ से आप? पंजाब से. पंजाब से आए? Yes. कैसा लगा हैदराबादी इट्स चाय? एब्सोल्युटली हाँ? बहुत बढ़िया है. बहुत बढ़िया है. निम्रा चारमीनार कैसा लगा है? चारमीनार तो यूनिक है ही है, ये साथ में चाय भी अच्छी है. साथ में चाय, चारमीनार के साथ साथ चाय चाय भी भी अच्छी है. फैंटास्टिक. So this is Nimra के famous Nimra Hyderabad. is very famous, world over famous. World over Okay. famous. So you know that before. Yes. Fantastic. I love this tea very much. Wow. Why? Why I so? came from Punjab, Maloj. Why do you like this tea? This taste Hyderabad is unique. Irani chai. Yes. Thank you. How is the chai? Nice, good. Huh? Good. Where are you from? Zahirabad. जहीराबाद. कैसा लगा चाय? जबरदस्त, अच्छा है. चारमीनार के साथ चाय, निम्रा चाय. Right. तो क्या और कुछ ट्राई करें क्या? मस्का बन वैसा नहीं, अभी तो नहीं ट्राई करें. फर्स्ट टाइम है क्या? ओके. एंड यू? फर्स्ट टाइम ही चाय. बहुत जबरदस्त, सुपर. जबरदस्त, सुपर. नाइस.